హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్. ఇవాళ ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ కామర్స్ వాళ్ళకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నుంచి మనం 2025 అలాగే 24, 23 ఈ 3 ఇయర్స్లో వచ్చిన పేపర్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేస్తున్నా అండి. చాలా సింపుల్ ప్రాబ్లం, 2 మార్క్స్ అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఇంకా మిగిలిన రిమైనింగ్ వచ్చేటప్పటికి మనకి థీరీకి వెళ్ళిపోయారండి. మొత్తం కూడా 2 మార్క్స్లో మనకి న్యూ పిఎస్ఆర్ ఒకటి, అంటే పార్ట్నర్షిప్ నుంచి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఒకటిను, తర్వాత సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నుంచి ఇలా మనకి ప్రాబ్లం అడిగితే కనుక మనం ఈజీగా 4 మార్క్స్ అక్కడ గెయిన్ చేసుకుంటాం. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దామండి. ఇదిగోండి, ఇది మీ టెక్స్ట్ బుక్ లోది ప్రాబ్లం అండి. ఇక్కడ ఒకటి ఇచ్చారు. సరే, మనం డెప్త్కి ఏం వెళ్ళట్లేదు, అందుకే పరీక్షలో సో సింపుల్ గానే చెప్తాము. 2 మార్క్స్ ఏ లెవెల్ అడిగారో ఆ లెవెల్లో. ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అన్నారు కదండి. ఇక్కడ సింగిల్ ఎంట్రీ అనగానే ఎంట్రీస్ ఉన్నాయి అని అర్థం కాదండి. ఇక్కడ ఎంట్రీస్ ఏమీ ఉండవు. మీరు డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని విన్నారు. డబుల్ ఎంట్రీ సిస్టంలో మనకి ఎవ్రీ డెబిట్ హ్యాజ్ ఏ క్రెడిట్. అవునా? ప్రతి డెబిట్ కి ఒక క్రెడిట్ ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ కన్సర్న్ లో జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా వీళ్ళు రాస్తారు కాబట్టి. అంటే పర్సనల్ అకౌంట్, తర్వాత రియల్ అకౌంట్, తర్వాత నామినల్ అకౌంట్, ఇవి రాశారు అంటేనే మొత్తం బిజినెస్ లో జరిగేటటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ రాసినట్టు. ఇక్కడ అన్ని కూడా రాయరండి. వీటన్నిటిని కూడా మెయింటైన్ చేయడం అనేది జరగదు, కొన్ని రాస్తారు. ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే స్మాల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి. స్మాల్ ఆర్గనైజేషన్స్ అయితే మరి ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయడం అనేది ఇక్కడ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ లో అయినా సిస్టమ్ ఫాలో అయ్యేటటువంటి కన్సర్న్స్ అయినా చేయాలి, సింగిల్ ఎంట్రీ అయినా కానీ చేయాల్సిందే. ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయాల్సినటువంటి నెసెసిటీ ఉంది. మరి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతున్నప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా అసర్టైన్ చేస్తారు, ఎలా కనుక్కుంటారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే క్యాపిటల్ కంపారిజన్ అండి. క్యాపిటల్ కంపారిజన్ మీరు అనొచ్చు, క్యాపిటల్ కంపారిజన్ అంటే ఏంటి? ఇదిగోండి, 1 జనవరి 2025లో బిజినెస్ స్టార్ట్ చేశారండి. ఇదిగోండి, స్టార్ట్ చేశారు బిజినెస్. సో క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశాడు. దాన్ని ఏమంటున్నారు? ఓపెనింగ్ క్యాపిటల్. ఎక్స్ అనేటటువంటి ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేశాడు. అతని క్యాపిటల్ ఓపెనింగ్ 1 lakh. అయితే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని అడిగారండి. ఇంట్లో వాళ్ళ నాన్నగారు డబ్బులు ఇచ్చారు, పెట్టుబడి పెట్టారు, ₹1,00,000 బిజినెస్ స్టార్ట్ చేశాడు. అయితే 31st అంటే ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ 31st డిసెంబర్ 2025లో వాళ్ళ నాన్నగారు అడిగారు, అరే ఎంత, నేను 1 lakh ఇచ్చాను కదరా, దాన్ని పెంచావు అని అడిగారు. అంటే నీ దగ్గర ఉన్న క్లోజింగ్ క్యాపిటల్ ఎంత అంటే, నేను చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్, 1,10,000 రూపీస్ అనమాట. మీ ఫాదర్కి ఆన్సర్ ఇచ్చారు ఏమని? నానా, మీరు 1 lakh ఇచ్చారు, నాకు పెట్టుబడి పెట్టారు మీరు, నేను క్యాపిటల్కి ఇంట్రడ్యూస్ చేశాను, 1,10,000కి రీచ్ అయ్యాను అని. అంటే అర్థం ఏంటి అంటే ఆ ఎక్సెస్ గా ఉన్న 10,000 ఏదైతే ఉందో అది ప్రాఫిట్ అనమాట. క్యాపిటల్ కంపారిజన్ మెథడ్ అంటే ఇది. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో ఇలా చూస్తారు. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్. అయితే మరి ఎగ్జామ్ లో సమ్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తారు అంటే, ఇదిగోండి ఒక స్టేట్మెంట్ తయారు చేస్తున్నాం. ఇది 5 మార్క్స్ కి అడిగితే గనక నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు మాత్రం 2 మార్క్స్వి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఒక అవుటర్ కాలం, ఒక ఇన్నర్ కాలం తీసుకోండి. స్టేట్మెంట్ షోయింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఇంతే. స్టేట్మెంట్ లాగా అనమాట. మనం ఏం చేసేవాళ్ళము, డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ లో ఒక అకౌంట్ తీసుకుని ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తాం. ఇక్కడ అలా కాదు, రైట్? ఇక్కడ తెలుసుగా పర్టికులర్స్ రూపీస్ రాసుకున్న తర్వాత ఫస్ట్ అండి క్లోజింగ్ క్యాపిటల్ తో స్టార్ట్ చేసుకోండి. క్లోజింగ్ క్యాపిటల్ 1,10,000 రూపీస్ లెస్ ఓపెనింగ్ 1 lakh రూపీస్. డిఫరెన్స్ వచ్చేటప్పటికి 10,000. ఇది ప్రాఫిట్ అయిపోయిందండి, ఇంతే. మీకు 10 మార్క్స్ 2 మార్క్స్ ప్రాబ్లం, ఇంతకన్నా ఏం లేదు. అయితే కొంచెం డెప్త్కి వెళ్తే చెప్తాను ఇంకొక మాట. నేను ఏం చెప్పానండి, ఇదిగోండి, ఇది ఓపెనింగ్ కదండి, ఓపెనింగ్ క్యాపిటల్ ఇది. ఇది క్లోజింగ్, రైట్? మళ్ళీ రాస్తున్నానండి, ఓపెనింగ్ 1 lakh, క్లోజింగ్ 1,10,000 రూపీస్. అయితే
ఇదేంటి, ఎటువంటి చేంజ్ జరగనప్పుడు ఏంటండి చేంజ్ జరిగింది అని అడిగారు మీరు. ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ 1 జనవరితో స్టార్ట్ అయ్యారు, క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశాము. అంటే మధ్యలో కనుక క్యాపిటల్ తేకపోతే, అడిషనల్ గా క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేయకపోతే ఇలా ఉంటుంది ప్రాఫిట్. లేదండి, జూన్లో, ఎప్పుడు 1 జూనో లేదా 1 జూలైలోనో మీ నాన్నగారు ఏం చేశారంటే, ఆయనకు బోనస్ వచ్చిందంట జూలై 2025కి, అడిషనల్ క్యాపిటల్ కూడా ఇచ్చారండి మీ నాన్నగారు. అడిషనల్ క్యాపిటల్ ఇచ్చారండి మీ నాన్నగారు, 5,000 రూపాయలు. అర్థమైందండి? మరి ఇప్పుడు కూడా 10,000ఏనా అని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా నేను. అడిషనల్ క్యాపిటల్ ఇచ్చినప్పుడు ఈ 1,00,000 రూపాయలల్లా కూడా 1,05,000 1,05,000 అయ్యి, ఈ 1,10,000లో 1,05,000 రూపాయలు కూడా ఓపెనింగ్ క్యాపిటల్, ఒక 5,000 రూపాయల అడిషనల్ క్యాపిటల్ అయి ఉంటుంది కదా. అంటే ప్రాఫిట్ ఎంత అండి? 5,000 కదండి. అర్థమైందండి నేను చెప్పింది? ఓకేనా? అది ఎలా రాస్తాం మనం ఈ స్టేట్మెంట్లో అంటే ఇక్కడే చెప్పేస్తున్నా. ఇదే స్టేట్మెంట్ తీసుకుంటున్నా నేను. అప్పుడు ఎలా చేస్తాము అంటే, ఆ అడిషనల్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది యాడ్ అవ్వడం వల్ల కదండి ఇది 1,10,000 అయ్యింది. యాడ్ చేశాం కదా, అంటే దీనిలో కలిసి ఉంది. ఓన్లీ ప్రాఫిట్ అని ఎప్పుడు అనుకుంటాము? ఇటువంటివి ఏవీ జరగకపోతే. కానీ అడిషనల్ క్యాపిటల్ వచ్చింది, ఏదైతే నువ్వు కలిపావో, మన ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా లెస్ చేయండి ఇంతకుముందు కలిపిన దాన్ని. గుడ్డిగా గుర్తుపెట్టుకోవద్దు, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అడిషనల్ క్యాపిటల్ నువ్వు అంతకుముందు కలపడం వలన అది పెరిగింది ఓపెనింగ్ క్యాపిటల్ అలా. అది ఎంతవరకు పెరిగిందో దాన్ని తీసేసేయి. అందుకనే దీన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను ఇన్నర్ కాలంలో రాసుకుందాం, వేరే ఇంకా ఉన్నాయి కాబట్టి. అందుకని ఇన్నర్ కాలం అవుటర్ కాలం అన్నాను. ఓకే, 5,000 రూపీస్. 5,000 లెస్ చేసేస్తే ఇదిగోండి 1,05,000. ఇప్పుడు లెస్ ఓపెనింగ్ క్యాపిటల్ ఎంతండి? 1,00,000. 5,000 ప్రాఫిట్ ఇప్పుడు, ఎందుకంటే మిగిలిన 5,000 ఏదైతే ఉందో అది అడిషనల్ క్యాపిటల్. అర్థమైందా? సరే, ఇక్కడ ఇంకొక పాయింట్, ఇంకొకటి జరిగిందండి. ఏం జరిగిందంటే డ్రాయింగ్స్ జరిగినాయండి. డ్రాయింగ్స్ కొంచెం ప్లేస్ ఇద్దామండి దీనికి, కింద రాద్దాం. 1,10,000 అనేది ఏం మార్చట్లేదు దీన్ని. ఇది ఎప్పటిది? 31 డిసెంబర్ 2025ది ఇది. మధ్యలో ఏం జరిగిందట? 1 సెప్టెంబర్ నాడు, 1 సెప్టెంబర్ 2025లో డ్రాయింగ్స్ అండి. డ్రాయింగ్స్ అంటే మీనింగ్ ఏంటి తెలీదా మీకు? డ్రాయింగ్స్ అంటే బిజినెస్ పర్పస్ మీద కాకుండా ఓన్గా డబ్బులు వాడుకుంటే, సొంత వాడకాల సొంతానికి. అర్థమైందా? ఎంత వాడుకున్నాడు వాడు? 2,000 రూపాయలు వాడాడు. క్లియరా? ఇప్పుడు చెప్తా నేను. ఈ 1,10,000 రూపాయలకి రీచ్ అయ్యాం కదండి మనం. అంటే 5,000 రూపాయలు, 1,10,000లో 5,000 రూపాయలు ఏమి కలిసి ఉంది? అడిషనల్ క్యాపిటల్ కలిసి ఉందని తీసేసాం. కలిసి ఉంది కాబట్టి. మరి మీరు అంటారు, మేడం మరి కలిసి ఉందని తీసేశారు కదండి, 2,000 రూపాయలు డ్రాయింగ్స్ అండి. డ్రాయింగ్స్ కదా 2,000 రూపాయలు. అంటే డ్రాయింగ్స్ ఆల్రెడీ మనం తీసేసాం కదండి. తీసేయడం వలన మనకి అసలు రావాల్సినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో ఈ డ్రాయింగ్స్ వలన తగ్గిపోయి ఉంది కదండి. మరి ఈ 2,000 రూపాయలు ఉండాలి కదండి అంటారు. సరే, యాడ్ బ్యాక్ చేసుకో, కలుపుకో. ఇప్పుడు అడిషనల్ క్యాపిటల్ ఏదైతే కలిసి ఉందో తీసేసావుగా. ఇప్పుడు నువ్వు డ్రాయింగ్స్ ఉంటే కనుక నువ్వేం చేస్తావు అంటే, డ్రాయింగ్స్ లెస్ చేసు, యాడ్ చేసుకో. అంతకుముందు లెస్ చేసింది ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకో. సో ఇదో ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ఎంతండి? 1,05,000. 1,05,000 రూపీస్. ఇప్పుడు యాడ్, అంతకుముందు ఏదైతే తీసేసామో ఆ 2,000 రూపాయల వలన ప్రాఫిట్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ గా తెలియట్లేదు కాబట్టి యాడ్ చేసుకో డ్రాయింగ్స్. ఇంతే, 2,000 రూపాయలు. సో ఇప్పుడు ఆ 2,000 రూపాయలు యాడ్ చేసుకుంటే కరెక్ట్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 1,07,000 రూపీస్. ఇంతేనండి, ఇది ఇది ప్రాఫిట్. అర్థమైందా? ఇలా చేయాలి. ఇప్పుడు మనం మీ టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి. థర్డ్ ప్రాబ్లం నుంచి 2 మార్క్స్ లెవెల్ అండి ఇదంతే. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కంప్యూట్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఏ ట్రేడర్ అండర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఇది ఇన్నర్ కాలం లేదంటే ఓన్లీ అవుటర్ కాలం గీసారు. ఓకే, నో ప్రాబ్లం. క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్, ఇది ఎట్ ద ఎండ్. ఈ మధ్యలో డిఫరెన్స్ ఇక్కడ అడిషనల్ క్యాపిటల్ ఏం లేదు, డ్రాయింగ్స్ ఏం లేదు కాబట్టి 50,000 రూపీస్ ప్రాఫిట్ అయిపోయింది. నెక్స్ట్, కంప్యూట్ నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/3/14 ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్. క్యాపిటల్
ఇదిగోండి, ఇది ఫినాన్షియల్ ఇయర్ ఇచ్చారండి, అకౌంటింగ్ ఇయర్ 80,000 రూపీస్ ఏమో. ఎప్పుడు ఇది ఓపెనింగ్ క్యాపిటల్. క్లోజింగ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి 75,000. అరే మీ నాన్న ఇచ్చాడ్రా 80,000, కానీ చివరికి వచ్చేవరకు ఏం చేసావు నువ్వు? దాన్ని 75,000 తెచ్చావరా? నీ బిజినెస్ వేస్ట్ రా. ఎందుకు వేస్ట్ అంటే, ఉన్నదన్నట్టు అయినా ఉంచలేదు నువ్వు 80,000 అన్న. అప్పుడు నో లాస్ నో ప్రాఫిట్ అనుకునే వాళ్ళము. బ్రేక్ ఈవెన్ పాయింట్ అనమాట. 5,000 రూపీస్ లాస్ వచ్చిందండి మాకు. అర్థమైందా? ఇది ఇంతే, చూసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చిందండి మనం ఇందా చెప్పిన ప్రాబ్లం. ఏమని ఇచ్చారు? క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ 7,50,000. అసలు ఎండ్ది కావాలండి, నేను ఎప్పుడు ఎండ్కి వచ్చేస్తాను. 5,00,000 రూపీస్ అంట. అసలు ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో అర్థం కావట్లా మాకు. క్యాపిటల్ బ్రాట్ అడిషనల్ క్యాపిటల్ అండి, 50,000 రూపాయలు ఆల్రెడీ కలిసి ఉన్నాయి దీంట్లో. సో లెస్ చేసేద్దాము. ఇదిగోండి, విత్ డ్రాల్స్ అంటే ఏంటి? డ్రాయింగ్ 3,75,000 రూపీస్ ఆల్రెడీ విత్ డ్రా చేసుకుని లెస్ చేసుకున్నారు కాబట్టి ఈ క్లోజింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది తగ్గిపోయి కనబడుతుంది. సో ఏదైతే లెస్ చేసామో దాన్ని యాడ్ చేద్దాము. ఇంతే, ఇక్కడ నేను చెప్పేస్తున్నాను. క్లోజింగ్ క్యాపిటల్ తో స్టార్ట్ అవుతాం 5,00,000 రూపీస్. దీనికి అడిషనల్ క్యాపిటల్ 50,000 రూపీస్. దీంట్లో నుంచి లెస్ చేస్తే 4,50,000 రూపీస్. దీంట్లో యాడ్ బ్యాక్ చేద్దామండి, డ్రాయింగ్స్ 3,75,000. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది? 8,25,000 రూపీస్ వస్తుందండి. తర్వాత దాంట్లో నుంచి ఓపెనింగ్ క్యాపిటల్ లెస్ చేసుకోండి, 75,000 రూపీస్ ప్రాఫిట్. అంతే. ఇలా ఇదిగోండి, ఇక్కడ చూసుకోండి ఒక్కసారి. ఓకేనా? ఇది చూసుకున్నారంటే ఇది 5 మార్క్స్కి ఇవ్వదగ్గ లెక్క, 5 మార్కులకి. ఇంకా తర్వాత 30,000. ఇది కూడా ఇంకేముంది, స్టార్ట్ చేసుకో. ఇక్కడ ప్రాఫిట్ కూడా ఇచ్చేసారండి మనకి. అడిషనల్ క్యాపిటల్ ఎంత అన్నారు? సేమ్ అదే ఈక్వేషన్ లో ఫాలో అయిపోండి. అదే ఈక్వేషన్ లో ఫాలో అయిపోతే తెలిసిపోతుంది. ఇదిగోండి, డ్రాయింగ్స్ నెట్ ప్రాఫిట్ తీసేస్తే వచ్చేదే అడిషనల్ క్యాపిటల్. ఇంతే. సరే, నేను ఇంకా అంతకన్నా డెప్త్ వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే 2 మార్క్స్ ప్రాబ్లంకి అంతకన్నా అవసరం లేదు కాబట్టి. 2025 పేపర్లో ఇదిగోండి కనబడుతుందా? ఇంతవరకు నేను చెప్పేసి ఆపేస్తాను. 25 పేపర్ 24, 23. ఓకే, ఇది 2025 అండి. 2025. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫైండ్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై ఎ ట్రేడర్. ఇదిగోండి, ఇక్కడే చెప్పేస్తాను నేను సింపుల్గా. ఇదే కదా, పైన ఏం రాస్తామండి? స్టేట్మెంట్ షోయింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ 10,000 రూపీస్ లెస్ ఓపెనింగ్ 7,500, లెస్ చేస్తే 2,500 రూపీస్ ప్రాఫిట్. అయిపోయింది. ఇది 2025 పేపర్. నెక్స్ట్ 24 పేపర్లు ఏం అడిగారు చూద్దామా? 2024 ఇదిగోండి, సేమ్ ప్రాబ్లం, సేమ్, చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట, 2025లో ఏమి ఇచ్చారో 2024లో అదే ఇచ్చారండి. 2023 మీరు చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా అదే ఇచ్చారు. ఈ 3 పేపర్లో కూడా అమౌంట్లు కూడా మారలేదు. సో ప్రీవియస్ పేపర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. అది ప్రీవియస్ పేపర్స్ ఒక 4 చేసుకుని వెళ్ళారంటే మీకు అకౌంట్స్లో ఫుల్ మార్క్స్ పడిపోతాయి. అంతే, డౌటే లేదు. ఓకే అండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకేమైనా కావాలంటే మీరు అడిగితే నేను చెప్తాను. 20 మార్క్స్ ప్రాబ్లం అయినా ఏదైనా సరే నేను చెప్తాను. రైట్.